రోజు భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీగా సుప్రసిద్ధి పొందిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే డైట్ లెక్చరర్ కృష్ణ, సామాజికవేత్త గంధం నాగరాజు గారు, రజక సంఘం బండలాయ గారు, యాదవ్ సంఘం మన్యం గారు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం రంగస్వామి గారు, బాల్మియా కుర్మయ్య క్రాఫ్ట్ టీచర్స్ అందరికీ స్వాగతం పలుకుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్ర అంటే భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాంధీని బాపూజీ అంటారు, ఈయనను నేతాజీ అంటారు. భారత స్వాతంత్ర సమరంలో వీళ్ళిద్దరు రెండు కళ్ళ లాంటి వారు, ఒకరు అతివాది, ఒకరు మితవాది అన్నట్లు. అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతివాది, భారత స్వాతంత్ర సమరయోధుడు. ఆంగ్లేయులను సాయుధ పోరాటం ద్వారానే తరిమి కొట్టాలని భావించి ఆచరణలో పెట్టి ఆజాద్ హిందూ ఫౌజ్ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పరిచిన మహనీయుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి చరిత్రలోకి వెళితే ఆయన 1897 జనవరి 23న ఒడిశా కడక్ పట్టణంలో జానకీనాథ్ బోస్, ప్రభావతి బోస్ అనే పుణ్య దంపతులకు జన్మించారు. మళ్ళీ ఆయన మరణించింది 1945 ఆగస్టు 18 అంటే అది మరణం కాదు, ఇప్పటికి కూడా వివాదము, సందేహము, రహస్యము. తైవాన్ నుంచి టోక్యో వెళ్తుంటే విమాన ప్రమాదంలో మరణించాడు. మళ్ళీ ఆయన ఆ రోజు ఒక బ్రాహ్మణ కుటుంబంలో, సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో వారి తండ్రి జానకీనాథ్ బోస్ ఒక లాయరు, బెంగాల్ శాసనమండలి సభ్యుగా పనిచేశాడు, జాతీయవాది. ఆయనకు చిన్నప్పటి నుంచి జాతీయ భావాలున్నాయి వారి తండ్రితో పాటు. ఆయన 1921లో ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ కు 4th ర్యాంక్ లో ఎన్నికై కూడా ఆ పదవిని త్యజించాడు. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు. మహాత్మా గాంధీ ఆదేశం మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా బెంగాల్ వెళ్లి చిత్తరంజన్ దాస్ తో కలిసి అక్కడ బెంగాల్ ఉద్యమంలో పాల్గొన్నాడు. 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు. 1938లో అధ్యక్షుడు ఎన్నికైనప్పుడు గాంధీతో విభేదం వల్ల ఆ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఎన్నికలు కాకపోవడం, ఇదన్నీ వివాదాలకు కారణమైన ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని కాంగ్రెస్ నుంచి విభేదించి కొత్తగా పెట్టుకున్నాడు. తర్వాత ఆయన 1939లో 2వ ప్రపంచ యుద్ధ సందర్భంగా జపాన్, జర్మనీ, రష్యాతో అంటే ఇంగ్లీష్ వారికి వ్యతిరేకమైన మిత్రపక్షాలతో చేయి కలిపి వారి ద్వారా స్వాతంత్రం సిద్ధించవచ్చని జపాన్ సాయంతో ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పరిచాడు. ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పరిచిన తర్వాత అది దౌత్య సహకారంతో జపాన్తో ఆర్థిక, దౌత్య అన్ని విషయాలు ఆంగ్లేయులకు సమాంతర ప్రభుత్వాన్ని నడిపాడు. ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా ఒక రకంగా మనకు స్వాతంత్రం వచ్చిందనే భావన ఏర్పడ్డది. మళ్ళీ ఆయన ఆ రోజు జర్మనీ బెర్లిన్ లో ఉంటూ ఆయన ఆస్ట్రియా దేశానికి చెందిన ఎమిలీ సెంకెల్ అనే కార్యదర్శిని పెళ్లి చేసుకున్నాడు 30 ఏళ్ళలో. 42లో వాళ్ళకు ఒక అమ్మాయి, ఆమెనే అనితా బోస్. ఈ విధంగా ఆయన ప్రపంచ దేశాలు, ఆంగ్లేయులకు వ్యతిరేక దేశాలు తిరిగి ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పరుస్తూ ఆ విధంగా పోరాటం చేస్తున్న సందర్భంలో ఆయన ఒకసారి ఆజాద్ హిందూ ఫౌజ్ 38 ఆ ప్రాంతంలో 44 ఆ ప్రాంతంలో అక్కడ ఒక సభలో ఆ రంగుల్లో మాట్లాడుతూ మన భారతీయులను ఉద్దేశించి ఒక మాట అన్నాడు, అది ప్రసిద్ధం. మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వాతంత్రాన్ని సాధించి పెడతానని గొప్ప మాట అన్నాడు. తర్వాత ఒకసారి జర్మనీ వెళ్లి హిట్లర్ని కలవడానికి వెళితే 10 నిమిషాల తర్వాత వస్తే నువ్వు హిట్లర్ కాదు, మీ హిట్లర్ని పిలువమంటే మళ్ళీ హిట్లర్ వచ్చి భుజం తట్టి పలకరిస్తాడు. చర్చించుకుంటారు భారత స్వాతంత్రం గురించి. వెళ్లేటప్పుడు హిట్లర్ అడుగుతాడు, నేను హిట్లర్ కాదని ముందు వచ్చిన వ్యక్తిని ఎట్లా గుర్తించావంటే నా భుజం తట్టే ధైర్యం ఒక హిట్లర్కే ఉంటుందంటూ. అంటే ఇందులో ఎంతో గొప్ప మాట ఉంది. ఈ విధంగా భారత స్వాతంత్ర పోరాటంలో నేతాజీ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఆయన తైవాన్ నుంచి టోక్యో జపాన్ కు వెళుతున్న సందర్భంలో 45 ఆగస్టు 18 ఆయన విమానం ప్రమాదానికి గురై మరణించాడని, ఈ మధ్యన ఆయన అస్థికలు కూడా మన భారతదేశానికి జపాన్ నుంచి తెచ్చినట్లు కూడా మనకు వార్త ఉంది. కనుక ఆ మహనీయుని మరణం ఇప్పటికీ అనేక కమిటీలు నిర్ధారించలేదు, కానీ మరణం కూడా సందేహమే. కనుక ఆగస్టు 18న విమాన ప్రమాదాన్ని ఆయన మరణంగా భావిస్తున్నామని తెలియజేస్తూ, అటువంటి మహనీయుల స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని నాటి వ్యక్తులు అలవర్చుకొని జాతీయ భావంతో భారతదేశంలో జీవించాలని చెబుతూ ముగిస్తున్నాను.